పోర్టల్లో దొంగలు పడ్డారట. పోర్టల్లో దొంగలు పడ్డారు. ఏ పోర్టల్లో? ధరణి పోర్టల్లో. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో దొంగలు పడ్డారు. రేవంత్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన భూభారతి పోర్టల్లో కూడా దొంగలు పడ్డారట. గుట్టుగా భూముల హక్కులు మార్చేసిన గనులు, అసైన్డ్ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు, అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు చేశారు, గవర్నమెంట్ భూములకు రిజిస్ట్రేషన్లు చేశారు. ధరణి భూభారతిలోని లొసుగులతోని ప్రభుత్వం చేతికి ఫోరెన్సిక్ నివేదిక. ఇప్పుడు ధరణిలో జరిగింది అని అంటే ఆ దొంగలు మొత్తం ఆ ధరణిని తీసుకొచ్చిందే భూములను కొల్లగొట్టడానికి, భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిందే భూములు కొల్లగొట్టడానికి, పట్టాదారులు దాంట్లో ఉన్న అనుభవదారుడి కాలాన్ని ఎత్తేసిందే భూములు కొల్లగొట్టడానికి. వాళ్ళు దొంగలు అని డిసైడ్ అయింది. 25 లక్షల ఎకరాల గవర్నమెంట్ భూమి ప్రైవేటు పరమైంది. లెక్కలు చెప్తున్నాయి. మీరేమన్నారు? చేంజ్, మార్పు, మేము వస్తే ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. కానీ మీరు దాన్ని ఎలా కలిపారు? మీకు మీరు కలుపుకున్నారు. మీకు మీరు కలుపుకొని అవతలి వాడితో కాంప్రమైజ్ అయ్యి వాడు కబ్జా చేసిన వాటాల్లో మీరు వాటా తీసుకొని భూభారతి అనే పోర్టల్ని తీసుకొచ్చారు. ఏం చేంజ్ ఉందండి? పేరు మార్చారు. ధరణి తీసి భూభారతి పెట్టారు. ఇలా జరిగిన పెద్ద మార్పు ఏంది అంటే ఇంతకుముందేమో డైరెక్ట్ కలెక్టర్ దాకా పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. మీరు కొంత వాళ్ళ యొక్క అధికారాలను బదలాయించారు. ఎంఆర్ఓ స్థాయిలో కొంత, ఆర్డీఓ స్థాయిలో కొంత, కలెక్టర్ స్థాయిలో, తర్వాత ట్రిబ్యునల్స్ అని, అప్పిలేట్ అథారిటీ అని, ఇట్లా దాన్ని కొంత అధికారాలని బదలాయించారు. అంతకు మించి మీరు ఇందులో తీసుకొచ్చిన గొప్ప మార్పు ఏంది? అందుకే మళ్ళా దొంగలు పడ్డారట. మహానగరాన్ని ఆనుకొని ఉన్న ఒక జిల్లాలో ఒక వ్యక్తి పేరుపైకి రాత్రికి రాత్రే కోట్ల విలువైన కొన్ని ఎకరాల భూముల మార్పిడి జరిగింది. భూ యజమానులు దరఖాస్తు చేసుకుంటే ధరణి భూభారతి పోర్టల్లో తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ బయోమెట్రిక్ ద్వారా ఆమోదం తెలిపితేనే హక్కుల మార్పిడి సాధ్యమవుతుంది. కానీ ఇవేమీ లేకుండా గుట్టుగా యాజమాన్య హక్కులు మారిపోయినాయి. ఇక మరొక జిల్లాలో రైతులు ప్రభుత్వానికి చెల్లించిన రిజిస్ట్రేషన్ల ఛార్జీ మొత్తాన్ని మధ్యలోనే అటకాయించి కాజేసిరు. ఇట్లా చాలా జిల్లాల్లో జరిగింది. ఇవి కేవలం మచ్చుకే. ఇలాంటి అక్రమాలు సాగు భూముల పోర్టల్లో భారీగానే చోటు చేసుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది జనవరిలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ అక్రమాలు వెలుగు చూడడంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. రెవెన్యూ, సైబర్ క్రైమ్స్, రిజిస్ట్రేషన్లు, ఎన్ఐసి, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల నిపుణులు రంగంలోకి దిగారు. లోతైన విచారణ తర్వాత సర్కారుకు ఒక నివేదిక ఇచ్చారు. అక్రమాలకు పాల్పడ్డ బాధ్యులపైన తీసుకోవాల్సిన చర్యలపైన సిఫార్సుకు జిల్లా కలెక్టర్లు, ఐటీ కమ్యూనికేషన్స్, వీళ్ళందరి నిపుణులతో ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందట. దొంగలంతా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ని భూభారతిగా మార్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి భూభారతిని నిర్వహిస్తున్న ధరణి నాటి సాంకేతికతే ఉండిపోయింది. ఎట్లా ఉంటుందండి మరి? దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతాన్ని కలిపినామన్న తర్వాత అదే టెక్నాలజీ ఎందుకు వస్తుంది అంటే మీరు లాలూచి పడ్డారు అన్నట్టే కదా. పోర్టల్లో సరైన సైబర్ రక్షణ లేకపోవడంతో పలువురు చొరబడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన రిజిస్ట్రేషన్ల ఛార్జీల దారి మళ్లింపు అక్రమం కూడా ఇదే విధంగా జరిగింది. దాని అనుపానులను శోధించగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆన్లైన్ మీసేవా కేంద్రాలకు లింకులు ఉన్నట్టు గుర్తించారు. వాటిలో కొందరు నిర్వాహకులను కూడా విచారించారు. ఇదే తరహాలో ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూ యాజమాన్య హక్కులను కూడా మార్చేశారు. సాంకేతికతపై ఉన్న పట్టు ఉన్న పలువురు, రెవెన్యూ కార్యకలాపాలతో సంబంధం ఉన్న మరికొందరు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనుమానం ఉన్న చోట్ల ఆడిట్ నిర్వహించారు. వాటిలో సాంకేతిక లోపాలు అవకాశంగా తీసుకొని భూ దస్త్రాల్లో మార్పులు, యాజమాన్య హక్కుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఏంది ఇది? ఏం చేంజ్ వచ్చింది? ఏదో మనం ఒక పాట రాయించిన బకాసురుడు పోయి భస్మాసురుడు వచ్చిండు అన్నట్టు అట్లనే ఉన్నది పరిస్థితి. మళ్ళీ ఈ భస్మాసురుడు పోతే మళ్ళీ బకాసురుడు రెడీగా ఉన్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి రావాలని.